ఆ! యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. మరొక మారి ఇటు రీతిగా మీ అందరిని కలుసుకోవడానికి దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. మరి ఈరోజు సహోదరుల కూడిక నిమిత్తం దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచారో దానిని మనం చూసుకుందాము. మ ఇది కూడా అందరికీ తెలిసిన వాక్య భాగమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-16 వరకు చదువుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-16 వరకు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి, ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మరి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు ఆయా ప్రాంతాల్లో తన అద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్తా ఉంటున్నప్పుడు, వారి బిడ్డల్ని ఆశీర్వదించాలని తల్లిదండ్రులు ఆశపడి దేవుని దగ్గరికి తీసుకొని వస్తారనమాట. అప్పుడు శిష్యులు గద్దిస్తారు. అదంతా మనకి తెలుసు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వచనాలు 15 అలాగే 14లో లాస్ట్ లైన్ అన్నమాట. వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి, మరి దేవుని రాజ్యాన్ని మనం అంగీకరించాలి అంటే, మరి దానికి దేవుని రాజ్య వారసులు అవ్వాలంటే ఎటువంటి స్వభావాలు దేవుడు మనకి చిన్న పిల్లల వంటి స్వభావం ఉండాలి అని చెప్తున్నారు. ఈ రోజు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్ ఏంటి అనేది మనం ధ్యానించుకొని, అవి మనం మన ఆత్మీయ జీవితంలో వాటిని మనం ఎలా అలవరుస్తున్నాము, దేవుని రాజ్యానికి ఎట్లా సిద్ధపడుతున్నాము అనేది మనం గ్రహించుకుందాము. మరి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ గనుక మనం చిన్న పిల్లలవి చూస్తే, ఒక 3 నేను ఈరోజు వాక్య భాగానికి తీసుకున్నాననమాట. యూజువల్‌గా పిల్లలు చిల్డ్రనే ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్, 8 ఇయర్స్ బిలో వస్తారనమాట. అప్పటి వరకు కూడా వాళ్ళు టోటల్ మెచ్యూరిటీతో ఉండరు కదా! ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ నుంచి గూడా 8 ఇయర్స్ వరకు దే టోటల్లీ డిపెండ్ ఆన్ పేరెంట్స్ అట్లా ఉంటారు. మరి ఆ డిపెండ్ అవుతున్న క్రమంలో వారు వారి యొక్క తల్లిదండ్రుల్ని ఆహ్, ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు. ఐ మీన్ వాళ్ళ తల్లిదండ్రుల మీద వారికి ఎక్కువ నమ్మకం ఉంటది. వారు ఏదడిగినా కూడా ఇస్తారు అన్న నమ్మకం పిల్లలకుంటదనమాట. సో, మన ఫస్ట్ ఔట్‌లైన్ వచ్చేసరికి దే ట్రస్ట్ దేర్ పేరెంట్స్. ఇక్కడ మనం గనక చూసుకుంటే హౌ వి ఆర్ ట్రస్టింగ్ అవర్ గాడ్ టుడే. మనము దేవుణ్ణి ఎలా విశ్వసిస్తున్నాము ఈ దినాన? ఎలా ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకుంటూ ఉంటున్నామనేది మనం ఈరోజు చూసుకుందాము. మరి మనం చూసుకున్నట్లయితే చాలా విశ్వాసం పరీక్షించబడిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉంటూ వచ్చారనమాట. మరి అటువంటి పరీక్షించబడుతున్న క్రమంలో తప్పిపోయిన వారు ఉన్నారు. తప్పిపోయినప్పుడు వెంటనే దేవుని యొక్క సహాయం కోరినప్పుడు ఆయన ఏ రీతిగా సహాయం చేశారో కూడా ఉన్న భక్తులు ఉన్నారు. ఈరోజు ఆహ్, మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ ఈ ఔట్‌లైన్‌కి చూద్దాము. అబ్రహాం జీవితం గనుక చూసుకుంటే, ఇస్సాకుని ఇచ్చిన తరువాత మరి 22 అధ్యాయం అంతా మనం చూసుకుంటే, ఇస్సాకుని బలివ్వడానికి వెళ్ళేటప్పుడు, దేవుడు ఏ రీతిగా అబ్రహాముతో ఉన్నారో మనం చూస్తా ఉంటాము. మరి ఆ అధ్యాయం అంతా మనం ఇప్పుడు చదవట్లేదు కానీ, ఆదికాండము 22, 8 వచనం ఒకసారి చదువుతారా? ఆదికాండము 22, 8 వచనము. ఆదికాండము 22, 8 వచనము. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఆ! ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, "నేనిక్కడున్నాను ప్రభు" అని రిప్లై ఇచ్చిన తర్వాత ముందే దేవుడు పలానా కొండ మీదకెళ్ళి "నువ్వు నాకు నీ ఒక్కగానొక్క కుమారుడిని బలివ్వాలి" అని చెప్తారు. అయితే అబ్రహాము వెన్నుదీయకుండా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడన్నమాట. మరి స్టార్ట్ చేసినప్పుడు
ఒకవేళ నాకు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇలా అనిపించింది. నువ్వు ఆ కొండ మీదకు వెళ్ళు, తర్వాత నేనేం చేయాలో చెప్తాను అని దేవుడు ముందే అబ్రహాంకి చెప్పుంటే అబ్రహాం ఎలా రెస్పాండ్ అయ్యేవాడో. దహన బలి ఇవ్వాలి నీ కొడుకుని అని చెప్పిన తర్వాత కూడా మాట్లాడకుండా ఏమీ ఆలోచించకుండా అంతా సిద్ధం చేసుకొని అబ్రహాము వెళ్ళాడనమాట. ఏ క్వశ్చన్స్ లేవు, ఏమీ లేవు. ఇస్సాకు కూడా అబ్రహాంని అలా ఫాలో అవుతూ వెళ్ళాడు. మార్గ మధ్యంలో ఒక ప్రశ్న వేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మరి గొర్రెపిల్ల ఏది దహన బలికి అని దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ మరి అబ్రహాం యొక్క విశ్వాసం చూస్తే తన పరమ తండ్రి అయిన దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచి అబ్రహాము ప్రయాణిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము దేవుని యొక్క కేపబిలిటీని ట్రస్ట్ చేసి వెళ్తున్నాడు. దేవుని యొక్క సామర్థ్యాన్ని ట్రస్ట్ చేసి ఆ ప్రయాణం అనేది సాగిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఏమైందో మనకంతా కూడా తెలుసు అన్నమాట. సో ఈ రీతిగా ఈ ఆత్మీయ జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ మనం చూసుకుంటా ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు మనల్ని ఏమంటున్నాడు అనేది మనం ఇంకా గుర్తెరగనప్పటికీ కూడా దేవుని యొక్క సామర్థ్యతను నమ్మి ఇది ఖచ్చితంగా నా మేలు కొరకే ఇది చేయమంటున్నాడు అని మనం ఓకే అంట. ఇటు రీతిగా అబ్రహాము తర్వాత రిజల్ట్ చూస్తే విశ్వాసులకు తండ్రి అన్నది మనం చూస్తా ఉంటున్నాం అన్నమాట. ఇంకొకటి గనుక మనం చూసినట్లయితే పేతురు నీళ్ళ మీద నడిచేది ఇది కూడా మనందరికీ తెలుసు కదా! మరి దేవుడు వారు ఆ స్ట్రామ్‌తో అలలుతో కొట్టబడతా ఉంటున్నప్పుడు దేవుడు వారి దగ్గరకొచ్చినప్పుడు మరి దేవుడు నీళ్ళ మీద నడిచి రావడం చూసి పేతురు నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ప్రభువా అని అంటాడనమాట. ఇక్కడ మనం చూస్తే మత్తయి 14 అధ్యాయం గనుక చూస్తే 22 నుంచి 33 వరకు అక్కడ జరిగిన సందర్భం అంతా ఉంటది. అయితే 29, 30 ఈ 2 వచనాలు గనుక మనం చూసుకుంటే మత్తయి 14, 29, 30. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఆ! ఇక్కడ పేతురుకి తెలుసు గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పి. అంటే ఆయన నీళ్ళ మీద నడవగల సామర్థ్యం ఆయనకుంది అని తెలిసే నువ్వు నేను కూడా వస్తాను ప్రభువా అని చెప్పి స్టార్ట్ అయిన పేతురు కానీ తర్వాత ఉంటున్న ఆ పరిస్థితుల్ని బట్టి ఆ పరిస్థితుల వైపు చూసిన దాన్ని బట్టి మునిగిపోసాగాడు అని మనం చూస్తా ఉంటున్నాం. అయితే అట్లా ఉంటున్న సిచ్యువేషన్‌ని బట్టి మనం కూడా కొన్ని మార్లు మన యొక్క పనిని దేవుడు సామర్థ్యతను నమ్మి మనం ముందుకి కొనసాగినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు కనుక మన ఫోకస్‌ని మళ్ళిస్తే ఖచ్చితంగా మనం కూడా ఆ యొక్క పనిని ముగించే వారిగా మనం ఉండమనమాట. ఇక్కడ పరిస్థితుల వైపు చూసి పేతురు మునిగిపోయినప్పుడు కూడా దేవుణ్ణి వెంటనే సహాయం అడిగినప్పుడు దేవుడు తన చెయ్యి చాపి పేతురుని మరి పైకి తీసినట్లు కూడా మనం చూస్తా ఉంటాం. కొన్ని మార్లు ఈ విశ్వాస యాత్రలో పరిస్థితులను బట్టి మనం కృంగిపోయినప్పటికీ కూడా దేవుని దేవుని మీద మళ్ళీ మన చూపు మరల్చి గనక మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేసి ముందుకు తీసుకొని వెళ్తా ఉంటారు. అటు రీతిగా కాకపోతే అదే అవిశ్వాసముతో లేదా అదే సందేహాలు పరిస్థితుల వైపు చూసినప్పుడు మనకి ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి. ఏం జరుగుతుంది? ఏంటి ఏమంటాము అన్‌రెస్ట్ అయిపోతూ ఉంటాము. అంటే దేవుని మీద నుంచి మన యొక్క గురి పక్కకి తొలగిపోతా ఉంటున్నప్పుడు, మనం ముందుకు నడవలేని వారిమిగా ఉంటామనమాట. ఒకవేళ అదే రీతిగా కంటిన్యూ అయిపోతా ఉంటే, మన ఆత్మీయ జీవితం ఏ రీతిగా అయిపోతదో మనం చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 వరకు చూస్తే, బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1, 6-8 కనుక మనం చూస్తే అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.
ఆ! ఇక్కడ మనం చూస్తే ఏదన్నా ఒక దాని గురించి దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతున్నాము అని మనకి గనక ఆ నమ్మకం ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆ యొక్క కార్యము జరుగుతది అన్న స్కోప్ లేకపోయినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము మన యొక్క సందేహానికి గనక మనం చోటు గనక ఇస్తే, సందేహం వల్ల మనం ద్విమనస్కులం అయిపోతాము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అది పొందుకుంటాము అన్న విశ్వాసం మనకి లేకపోయి, ఆ యొక్క ఫోకస్ అనేది మనకి పక్కకి వెళ్ళిపోతే, డబుల్ మైండెడ్ పీపుల్‌గా మనం ఎళ్ళిపోతా ఉంటాం. ఒక దైవజనులు ఇట్లా అంటూ ఉన్నారనమాట. డబుల్ మైండెడ్ అంటే మనకి ఇటు లోకము కావాలి, దేవుడు కావాలి. లైక్ 2 కావాలి అన్న దాని మీద మనం ఉంటాం. ఓన్లీ కానీ మన వాక్యం ఏం సెలవిస్తుందంటే పైనున్న వాటినే వెదకాలి అని చెప్పి మన వాక్యం సెలవిస్తుంది. ఇలా డబుల్ మైండెడ్ అయిపోయినప్పుడు, మన యొక్క గురి తప్పిపోయినప్పుడు లోకానికి కూడా మనం ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉంటాం. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి వాటికి లొంగిపోతూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని కానీ వాటిని గుర్తుపెట్టుకోలేక, ఆయన సామర్థ్యుడు అని నమ్మలేక మనం ఆహ్, స్థిరంగా కలిగి ఉండలేమనమాట. మరి ఈ సందేహాలు, ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని మన యొక్క పునాదిని కదిలించేలాగా కూడా చేస్తాయి. ఆత్మీయ జీవితంలో మన యొక్క పునాది గట్టిగా గనుక లేకపోతే వస్తున్న పరిస్థితులు మనల్ని అల్లకల్లోలం చేస్తా ఉంటాయి. దేవుని వైపే మనం గనక పిల్లలు ఏ రీతిగా అయితే వారి తల్లిదండ్రుల సామర్థ్యాన్ని నమ్మి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమీ పట్టించుకోరో, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏ పరిస్థితి గురించి మనం ఆలోచిస్తా ఉంటున్నామో, దేని గురించైతే దేవుడిని అడుగుతా ఉంటున్నామో, అది జరగకుండా ఉండడానికి ఎన్నో అడ్డులు, ఆటంకాలు నీకు నాకు కనపడొచ్చు. కానీ వాగ్దాన రీతిగా ఆయన చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన మీద మన యొక్క దృష్టిని పెట్టుకొని సందేహించక మనం గనక ఆయనని నమ్మితే ఖచ్చితంగా దాని యొక్క ఆహ్, రిజల్ట్ అనేది, ఫలితం అనేది మనం చూడగలుగుతా ఉంటాం. ఇప్పుడు ఒకసారి ఇట్లా టూ మైండెడ్‌గా ఉన్నప్పుడు మనం ఎలా అయిపోతామో చూద్దాం. ఎందుకంటే ఇది మనం పరీక్షించుకోవడానికి నా మటుకు నేను ఇది పరీక్షించుకోవడం జరిగింది. అవును. టూ మైండెడ్‌గా ఉన్నప్పుడు, ద్విమనస్కులుగా ఉన్నప్పుడు ఏమవుతది అని చూసుకుంటే, ఇందాక అనుకున్నట్టు పునాది మీద మనం గట్టిగా ఉండలేం. అప్పుడేమవుతదంటే, ఒక్కొక్క రోజేమో నిరీక్షణతో ఉప్పొంగిపోతా ఉంటాం. దేవుని మీద బలమైన నమ్మకంతో. ఏదన్నా కొంచెం నిరాశ గనక మనకొచ్చిందంటే, నిరాశతో కుప్పగూలిపోయే వారిమిగా ఉంటాం. సో, ఎవ్రీథింగ్ ఎక్స్‌ట్రీమ్స్‌లో జరుగుతదనమాట. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఎందుకంటే నిరాశ గనుక మన లోనికొచ్చిందంటే సాతానుడు ఇంకా ఇంకా మనల్ని బలహీనపరచాలనే చూస్తాడు. ఆ రీతిగా మనం ఉండకూడదు అని ప్రతినిత్యం కూడా ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు అన్నది మనం గుర్తుపెట్టుకొని, ఆయన మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు అని మనం ఈరోజు ఆహ్, ఆహ్, మరొకసారి పరీక్షించుకొని ఆయన మీద నమ్మకం ఉంచుదాము. మరి అవిశ్వాసం వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తిని గనక మనం బైబిల్‌లో చూస్తే, శరీరంలో ఉన్నాం కాబట్టి ఆఫ్‌కోర్స్ ఒక్కొక్కసారి అవిశ్వాసం అనేది మనం కూడా చెవి చూస్తా ఉంటాము. కానీ అలాంటి సమయాల్లో దేవుణ్ణి గనుక మనం ఆశ్రయిస్తే, ఏ రీతిగా దేవుడు మనల్ని బలపరుస్తాడో కూడా మనం చూద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 24, 25 వచనాలు గనుక మనం చూస్తే, మార్కు సువార్త 9వ అధ్యాయము 24, 25 అధ్యాయం చూస్తే వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు 24 వర్స్‌కి ముందు గూడా చూస్తే, "నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము" అన్న వాక్యం గూడా ఉంటా ఉంటది. అతను ఆ పిల్లవాడి తండ్రి "నమ్ముతున్నాను ప్రభువా, కానీ నాకు అపనమ్మకం లేకుండా చేయండి" అని చెప్పి అంటారు. మనం కూడా అనేక మార్లు నమ్ముతున్నాం. కానీ
కొన్ని కొన్ని మార్లు అపనమ్మకం అనేది కూడా మనల్ని ఆవరిస్తా ఉంటది. అలాంటి సమయంలో ఖచ్చితంగా మన యొక్క బలహీనతను దేవుని ముందు పెట్టి, దేవా నాకు ఈ అపనమ్మకం లేకుండా చేయండి ప్రభువా అని మనం కనుక ఆ యొక్క బలంలో ఆయన్ని ఆశ్రయిస్తే, ఖచ్చితంగా వాక్యం ద్వారా లేదా ఇంకేదన్నా రీతిగా ఆయన మాట్లాడి మనల్ని బలపరుస్తారనమాట. కొన్ని మార్లు మనం ఏం చేస్తామంటే, ఆ యొక్క వీక్‌నెస్‌ని దేవుడి ముందు పెట్టకుండానే ఆ అపనమ్మకంలో జీవిస్తా ఉంటాం. ఏమంటాం, రియలైజ్ అవ్వము. నమ్ముతున్నట్టే ఉంటాం. కానీ నమ్మకుండానే మన యొక్క జీవితం ఉంటా ఉంటది. సో, అటు రీతిగా కాకుండా ఒక పిల్లవాడికి తండ్రి పిల్లవాడు అసమర్థుడు అని తెలిసినప్పుడు ఏ రీతిగా అయితే ట్రైన్ చేసి తన కేపబిలిటీస్ పెంచుతాడో, ఆ రీతిగా మనకి వీక్‌నెసెస్ ఉంటాయి. మనం ఏం సంపూర్ణులం కాదు. మన వీక్‌నెస్‌ని దేవుడి ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి బలాన్ని దయచేస్తారనమాట. కనుక ఈ సమయంలో హౌ వి ఆర్ ట్రస్టింగ్ గాడ్ అనేది మనల్ని మనం పరీక్షించుకుందాము. ఇంకొక క్యారెక్టర్ గనుక మనం పిల్లలది చూసినట్లయితే, దే డు నాట్ వర్రీ అబౌట్ టుమారో. అంటే వాళ్ళకి ఏం వర్రీస్ ఉండవండి. ఎందుకంటే పేరెంట్స్‌ని వాళ్ళు ట్రస్ట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి డన్ అన్న దాంతో వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఆహ్, ఈ మధ్య కాలంలో మనం గనక చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క మానవుడు వెళ్తున్న పరిస్థితులు ఏంటంటే విచారము, వర్రీ. రేపేంటి? నెక్స్ట్ మినిట్ ఏంటి? రేపు నా భవిష్యత్ ఏంటి? దీంతో మానవుడు నిజంగా విశ్వాసుల్ని కూడా చాలా సాతానుడు విశ్వాసుల్ని ఎంత కృంగదీయడానికి ప్రయత్నిస్తున్నాడంటే భవిష్యత్తు గురించిన ఆలోచనలు పెట్టి, నిజంగా దేవుని రాజ్యానికి మనం దగ్గరవ్వాలి అంటే పిల్లల వల్లే రేపటి గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకు అంటే వస్తది. ఆ భయమొస్తది. కానీ ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆ భయాలన్నీ కూడా మనకి తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే మనం వర్రీ అయిపోతా ఉంటున్నప్పుడు ఆ వరిలో కూడా మనం దేవునికి దగ్గర అవ్వలేమనమాట. హృదయము, మన మనసు అంతా కూడా కలవరంతో నిండిపోతా ఉంటది. మత్తయి సువార్త 6:25 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? 31 కూడా చదవాలి డియర్. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇక్కడ మనకి క్లియర్‌గా ఉంది. దేవుని రాజ్యం కొరకు మనందరం కూడా ఏర్పరచబడ్డాం. అయితే రేపటి గురించి ఆలోచించేది అనేది మాత్రం దేవుని బిడ్డల యొక్క స్వభావం మాత్రం కానే కాదు. ఎందుకంటే అన్ని జనులకి ఆ నిరీక్షణ ఉండదు కాబట్టి రేపేం చేద్దాం అని వాళ్ళు అనుకుంటారు కానీ, దేవుని బిడ్డలమైన మనము మన యొక్క ఫోకస్ ఎప్పుడు దేవుని రాజ్యం మీద ఉంటున్నప్పుడు రేపటి గురించిన చింత మనకు ఉండకూడదు. మనకి వాక్యంలో కూడా అనేక మార్లు ఉంటా ఉంది. రేపటి గురించి చింతించి ఒక మూర ఎక్కువ, ఒక మూర తక్కువ కూడా మనం చేయలేమనమాట. ఎందుకంటే ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్తా ఉంటాం కాబట్టి, ప్రతిదీ ఆయన చేతుల్లో ఉంది అని మనం నమ్మినప్పుడు, ఈ యొక్క చింత, విచారంలో నుంచి మనం బయటికి రాగలుగుతా ఉంటాము. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ వరి ఈ వరీనెస్ ఉంటున్నప్పుడు మన జీవితంలో ఏముంటాయి అని గనక మనం చూసుకుంటున్నట్లయితే, ఈ వరి అవుతా ఉంటే మన యొక్క గురి దేవుని నుంచి తప్పడం మాత్రమే కాకుండా, మరి అది ఒక తొందరపాటును కలుగచేస్తా ఉంటదనమాట. ఏ పనైనా ఇట్లా అయిపోవాలి. దేవుని గురించి వేచి ఉండము. ఆయన ఏం చెప్తున్నారో ఫర్ సపోజ్ మన జీవితంలో ఒకటి ఇది చేయాలి అంటే ఆ విషయంలో మనం దేవుని దగ్గర ఉండి ప్రార్థన చెయ్యము కూడా. ఎందుకంటే తొందరపాటుని కలుగచేస్తా ఉంటది. మనలో ఆ యొక్క వరీనెస్ ఉంటున్నప్పుడు, ఆ యొక్క చింత, విచారము ఉంటున్నప్పుడు హ్మ్. హరి అయిపోతూ ఉంటాము. మరి మనం లూకా సువార్త 10:40, 41 కనుక చూసుకుంటే, లూకా సువార్త 10:40, 41 చూసుకుంటే, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు,
మార్తా మార్తా, నీవనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. ఇక్కడ మనం చూస్తే మార్తా మరియా జీవితంలో కూడా మరియేమో ఉత్తమమైన దాన్ని ఎంచుకొని దేవుని యొక్క పాదాల దగ్గర తను కామ్‌గా, రెస్ట్‌గా దేవుడు చెప్తున్న మాటలు వింటున్నదిగా ఉంటా ఉంటది. మరియా మిగతా విషయాల గురించి ఆలోచిస్తూ వరి అయిపోతా ఉంటది. ఆ వరిలో కూడా చింతిస్తున్న తను, విచారిస్తున్న తను తొందరపాటు కలిగి ఉంటా ఉంటదనమాట. మరి దేవుడు మీద నుంచి మన దృష్టి పక్కకి వెళ్ళినప్పుడు, ఈ చింతిస్తున్న సమయాలలో లోక సంబంధమైనవి మనకి ఇంపార్టెంట్ అనిపిస్తాయన్నమాట. ఆత్మీయ సంబంధమైనవి ఆ యొక్క ఇంపార్టెన్స్‌ని మనం తగ్గిచ్చేస్తా ఉంటాం. కానీ మనకి ఏది ప్రాముఖ్యమో దాన్ని విడిచిపోయే వారిగా మనం ఉంటా ఉంటాం. రేపటి గురించి మనం చింతిస్తా ఉంటున్నప్పుడు. ఆ రీతిగా కూడా మనం ఉండకూడదు అని దేవుడు ఈరోజు మనకి బయలుపరుస్తా ఉంటున్నారు. మరి ఇటు రీతిగా ఆహ్, వరి అవుతా ఉంటున్నప్పుడు, మనలో మనకి కలవరాలు ఎక్కువ అవుతా ఉంటున్నప్పుడు ఏమవుతదంటే, వాక్యాన్ని వింటా ఉంటాం కానీ, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొనలేమనమాట. ఎందుకంటే బయటవన్నీ కూడా మనల్ని అన్‌రెస్ట్ చేస్తా ఉంటాయి. అంటే కలవరపరుస్తా ఉంటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నది మన హృదయంలో ఉంచుకోలేనప్పుడు, దాని ప్రకారం మనం జీవించలేము. వాక్యానుసారంగా మన జీవితం కూడా ఉండదనమాట. మరి విత్తనాలు చల్లే ఉపమానం దేవుడు చెప్తా ఉంటున్నప్పుడు, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఆహ్, వలె మన హృదయం ఆ నేల వలె మన హృదయం అయిపోతా ఉంటదనమాట. లూకా 8:14 గనుక మనం చూస్తే, అది మరి ఆ విత్తనం అక్కడ పడతది కానీ, దేనికి యూజ్ ఉండదు. వాక్యం వింటాము, కానీ అది మన జీవితాలలో ఫలించదనమాట. కాబట్టి ఈ దినాన దేవుడు మరొకసారి మనకి ఆహ్, హెచ్చరిస్తా ఉంటున్నారు. దేని గురించి చింతింపకుడి అని చెప్పి. మరి అదే రీతిగా ఆహ్, ఇట్లా ఒకవేళ చింతొస్తది. స్టిల్ శరీరంలో ఉంటున్నాం కాబట్టి చింతిస్తాము. అలాంటి సమయాల్లో దేవుడు ఏ రీతిగా మనల్ని ఆదరిస్తున్నాడో చూద్దాము. మొదటి పేతురు 5, 7 చూద్దాము. మొదటి పేతురు 5, 5 అధ్యాయము 7 వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆ! ఇక్కడ మనం చూస్తే ఆయన ప్రధాన యాజకుడిగా దేవుని పక్కన గురించి మన గురించి తండ్రి అయిన దేవుని పక్కన ఉండి మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇటు రీతిగా ఆదరించే వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మన గురించి ఎవ్రీథింగ్ హి ఈస్ లుకింగ్ అన్నీ ఆయన చూస్తా ఉంటున్నారు కాబట్టి చింతపడడం అనేది మనది కాదు అని దేవుడు మరొక మారు గుర్తు చేస్తా ఉన్నాడు. నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు, దీన్ని ధ్యానిస్తా ఉంటున్నప్పుడు, దేవుడు నన్ను కూడా సరిచేస్తూ వచ్చారు. ఈ మధ్య ఈ పోస్ట్ పార్టమ్ సీరీస్‌లో ప్రతి చిన్న దానికి కూడా నేను అన్‌రెస్ట్ అయిపోవడం, ప్రతి దానికి కూడా కలవరపడిపోవడం జరుగుతా ఉంది. కానీ లేదు, దేవుడు చేతిలో పెడితే ప్రతిదీ ఆయన చూసుకుంటారు. దిస్ ఈస్ నాట్ ద స్పిరిచ్యువల్ థింగ్ అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. చింతించడం అనేది, రేపటి గురించి ఆలోచించడము అనేది దేవుని బిడ్డల యొక్క ఆ స్వభావం కాదు. బిడ్డలు ఏ రీతిగా అయితే వారి పేరెంట్స్‌ని నమ్మి, రేపటి గురించి వారికి చింత లేకుండా ఉంటదో, ఆ రీతిగా మనం కూడా పరమ తండ్రి అయిన దేవునిని నమ్మి, మన చింత యావత్తును ఆయన మీద మోపినప్పుడు, ఆయన సమర్థుడు అని నమ్మితే, మనం ఈ దినాన ఆదరించబడతామనమాట. అది ఎటువంటి పరిస్థితి అయినా అవ్వచ్చు. ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితులైనా అవ్వచ్చు. కానీ, దేవుని ముందు దానిని మనం చెప్పుకున్నప్పుడు, ఆయన మనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. మరి 2 మనం చూసాము. ఆహ్, విశ్వాసము ఏ రీతిగా మన పరమ తండ్రి అయిన దేవుని మీద మనం ఉంచుతున్నాము. 2 చింతించకుండా ఏ రీతిగా ధైర్యంగా ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి చూస్తా ఉంటున్నాం. మరి మూడవదిగా చిన్న బిడ్డల్ని మనం చూస్తే దే డు నాట్ హావ్ ఫిల్టర్స్ అన్నమాట. అంటే ఇన్ అండ్ ఔట్ ఒకేలా ఉంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా వాళ్ళు ఉండరనమాట. ఆహ్, వారికి మాట్లాడాలనిపించకపోతే ఎవరైనా పెద్దవాళ్ళతో దే డోంట్ టాక్. అంటే లోపల ఆహ్,
బ్యాట్ పెట్టుకొని బయటికి గుడ్లాగా నటించే వారిగా వారు ఉండరన్నమాట. ఈ దినాల్లో మనం చూస్తా ఉంటే ఫిల్టర్స్ ఎక్కువ అయిపోతా ఉన్నాయి. మనం ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా లైక్ ఒరిజినాలిటీ అనేది మనం కప్పిపుచ్చే వారిమిగా ఉంటా ఉంటున్నాం. అట్లాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ యొక్క ఒరిజినాలిటీని మనం పక్కన విశ్వాసులకి లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి చూపిస్తే నేనెక్కడ ఇదైపోతానో అని మనం అనుకోవచ్చు. కానీ ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అన్న భయం కలిగి మనం ఉండాలన్నమాట. లోపల అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీ పై రూపం ఎలా ఉన్నా చూడడు కానీ అంతరంగం క్లీన్‌గా ఉండాలి. బికాజ్ అంతరంగం మనం క్లీన్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనం బయటికి కూడా క్లీన్‌గా ఉండగలుగుతాం. ప్రజల ముందు నటించొచ్చు. కానీ దేవుని ముందు మనం నటించలేము. ఈ రీతిగా ఒక వ్యక్తి నటించి తనకి తాను ఎంత హాని చేసుకున్నాడో మనం చూద్దాము. మరి అమ్నోను, తామరు సందర్భం మనందరికీ తెలుసనమాట. ఒకసారి 2 సమూయేలు 13, 5, 6 గనుక మనం చూస్తే 2 సమూయేలు 13, 5, 6. యెహోనాదాబు, నీవు నీవు రోగివైనట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధం చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. చాలు లిడియా. అంటే తను ప్రిటెండ్ టు బి ఇల్ అన్నమాట. ఇంగ్లీష్ బైబిల్‌లో హి ప్రిటెండెడ్ అని ఉంటుంది. తనకి లోపల అది లేదు. బట్ తనని లోపరుచుకోవడానికి అమ్నోను ఆ రీతిగా చేస్తాడు. తర్వాత తన యొక్క పతనం ఏ రీతిగా ఉందో మనం చూస్తా ఉంటున్నాం. ఈ దినాన మనము లోపల ఒకటి ఉంచుకొని బయటికి నటించినప్పుడు అది ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రం కూడా మనకి క్షేమము కాదనమాట. ఎందుకంటే ఆహ్, ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతా ఉంటాం. మన చుట్టూ ఉంటున్న వారు మన పై రూపాన్ని చూసి, మన మాటల్ని బట్టి మనకి దగ్గర అవుతూ ఉండొచ్చు కానీ, మనకి తెలియకుండానే మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ రీతిగా గనుక మనం ఇన్‌సైడ్ అండ్ ఔట్ సేమ్‌గా ఉండకపోతే. ఈరోజు అట్టి రీతిగా ఉండకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నారు. ఒక్కొక్క మారు మనల్ని మనం కూడా మోసపుచ్చుకుంటూ ఉంటామనమాట. ఇతరులని మోసం చేయడమే కాదు, ఇక్కడ అమ్నోను ఏ రీతిగా అయితే తామర్‌ని మోసం చేశాడో లోపలొకటి, బయటొకటి పెట్టుకొని, ఒక్కొక్క మారు మన లోపలున్న దాన్ని బట్టి మనల్ని మనమే మోసపుచ్చుకునే ప్రమాదం కూడా ఈ ఆత్మీయ జీవితంలో ఉంటా ఉన్నది. మరి దేవుడి చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మన జీవితం లేకపోతే మనల్ని మనం మోసపుచ్చుకుంటామనమాట. ఈ ఎండ్ డేస్‌లో నిజంగా సాతానుడు ప్రతిదీ కూడా యెస్ యూ కెన్ డూ ఇట్ ఈ మధ్య ఈ ట్రెండ్ ఎక్కువైపోతా ఉంది. బైబిల్‌లో ఎక్కడ చెప్పారు ఇది చేయకూడదు, అది చేయకూడదని. బట్ నో, మనం సేవకులు చెప్పే వాక్యాన్ని గనుక మనం గ్రహిస్తే, ఆయన చిత్తంలో లేనివి చాలా ఈ మధ్య కామన్ అయిపోయాయి. దేవుడి బిడ్డలు కూడా చేయొచ్చు అనేవి. కానీ మనం అవి చేయకూడదు. ఎప్పుడు జ్ఞానము కలిగి ఆయన ఏది చేయమంటున్నారు, ఏది చేయకూడదు అనేది మన ఆత్మీయ జీవితంలో చూసుకుంటూ ముందుకు కొనసాగవలసిన వారిమిగా, మనల్ని మనం మోసపుచ్చుకోకుండా దేవుని ముందు యథార్థంగా ఉండే వారిమిగా మన ఆత్మీయ జీవితంలో ఉండాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నారు. మరి ఆహ్, యాకోబు రాసిన పత్రిక 1:22 చూస్తే, యాకోబు రాసిన పత్రిక 1:22 చూస్తే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యం వింటున్న మనము దాన్ని మన జీవితంలో అవలంబించకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము అని దేవుడిక్కడ మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నారు. లాస్ట్‌గా ఇదొక్కటి చూసుకొని నేను చెప్పి ముగిస్తాను. మరి దావీదు గనుక చూసినట్లయితే 139 139 సామ్‌లో మనం చూసినట్లయితే, దేవా నన్ను పరీక్షించు, ఆహ్, నన్ను పరిశోధించి చూడు అని ధైర్యంగా చెప్తాడనమాట. ఇదొకసారి క్విక్‌గా చదువుకుందాము. సామ్ 139, 23, 24 గనుక మనం చూస్తే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము.
ఇది గనుక మనం చూస్తే ఆహ్, దావీదు ఏ రీతిగా అయితే దేవుడికి చెప్పగలుగుతున్నాడో, "దేవా నన్ను పరిశోధించి చూడు" అని, మనం కూడా పైనొకటి, లోపలొకటి గనుక మనం పెట్టుకుంటే, ఇది మనం దేవుడి ముందు ఖచ్చితంగా చెప్పలేము. లోపల ఏ రీతిగా ఉన్నామో, పైకి కూడా బాహ్య సంబంధమైనవి, అంతరంగ సంబంధమైనవి దేవునితో ఇంటాక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ఖచ్చితంగా దావీదులాగా మనం కూడా దేవుని ముందు చెప్పగలుగుతామనమాట. ఇటు రీతిగా ఉంటున్నప్పుడు దావీద్ చెప్తా ఉంటున్నాడు, నిత్య మార్గమునకు నడిపించుము అని. నిజంగా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హెవెన్ అన్నమాట. అంటే ఇట్లా ఈ రీతిగా ఇన్ అండ్ ఔట్ ఫిల్టర్స్ లేకుండా దేవునితో మనం నడిచినప్పుడు పరలోక రాజ్యానికి అది మనకెంతగానో దేవుని రాజ్యంలో ఉండడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి సహాయం అవుతా ఉంటది. మరి ఈ 3 క్యారెక్టర్స్ కూడా మనం చూసుకుంటున్నప్పుడు దేవుని రాజ్యం యొక్క క్యారెక్టర్స్ అంటే పిల్లలకి ఈ రీతిగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఇవి మన జీవితంలో ఉంటున్నాయా లేదా? పరమ తండ్రితో మన యొక్క రిలేషన్ ఈ దినాన ఎలా ఉంది? దేవుని రాజ్యానికి ఏ రీతిగా సిద్ధపడుతున్నాము అని పరీక్షించుకొని, మరి ఖచ్చితంగా నిరాశ సమయాలు, చింతించే సమయాలు, అవిశ్వాసము చవి చూసే సమయాలు, ఒక్కొక్క మారు పైకొకలాగా, లోపలికొకలాగా ఉండే సమయాలు ఖచ్చితంగా ఉంటాయి. మనం శరీరంలో ఉన్నాం కాబట్టి. కానీ దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మి ఆయన ముందు మన వీక్‌నెస్‌ని పెట్టినప్పుడు ఖచ్చితంగా మనల్ని బలపరిచి, మనకి విజయాన్ని దయచేసే దేవుడని మనం మర్చిపోకుండా ఈ దినాన ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.